ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6లో తల్లికి వందనంపై స్పష్టతనిచ్చారు. ఈసారి పథకం అమలు ఎప్పుడనేది సీఎం వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గతేడాది అర్హత పొందిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం 13,000 జమ చేసింది. గతంలో కుటుంబంలో ఒకరినే అనే నిబంధన తొలగించింది. కాగా ఈ ఏడాది తల్లికి వందనం పథకం మరికొంతమందికి విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనంపై నెల్లూరు సభలో ప్రకటన చేశారు. జూన్లో తల్లికి వందనం ఇస్తామని వెల్లడించారు. వేసవి సెలవుల తర్వాత జూన్ 12వ తేదీ నుంచి తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. గతేడాది తరహాలోనే ప్రారంభ తేదీనే తల్లికి వందనం నిధుల జమ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా ఈసారి నిధుల జమపైన స్పష్టతనొచ్చింది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున తల్లికి వందనం కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గతేడాది తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,16,53 మంది విద్యార్థులకు 8,454 కోట్ల మేర సాయం అందించారు. వైసీపీ హయాంలో 52% మంది విద్యార్థులకు ఇస్తే ప్రజాప్రభుత్వంలో 84.27% మందికి అందజేసినట్లు గతంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. అదే సమయంలో అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయంగా లోకేష్ చెప్పుకొచ్చారు. కాగా కొంతమందికి పాక్షిక సాయం అందించాలనే విషయంలో సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని, రెండూ కలిసికట్టుగా అందిస్తున్నామని, గ్యాప్ ఏమైనా ఉంటే వివరాలు ఇవ్వాలని కోరారు. కాగా పారిశుద్ధ కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అర్హత ఉండి పథకం అందని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. అదేవిధంగా కొత్త బడుల్లో చేరేవారి వివరాల నమోదు పూర్తి చేసి నివేదిక వచ్చిన తర్వాత వారికి పథకం అమలు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో జూన్ 12వ తేదీ సమయంలో ఈ ఏడాది తల్లికి వందనం నిధులు అర్హుల ఖాతాలో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.